శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతి నమ. పుంభావ సరస్వతి నమ. శ్రీమద్ వాల్మీకి రామాయణం తత్వదర్శిని 112వ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీ దీకుండ చంద్రమౌళి సాదరాహ్వానం. సుందరకాండలో 18వ రోజు కార్యక్రమం ఇది. నిన్నటి వరకు మనం స్వామి హనుమ సీతాన్వేషణలో రావణుని యొక్క స్త్రీ రత్న సుమహారాన్ని దర్శిస్తున్నటువంటి వైభవాన్ని మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం. తేరుకున్నాడు, సీతమ్మ జాడ కొరకై వెతుకుతున్నాడు, కృంగిపోయాడు, దొరకలేదని మళ్ళీ వెంటనే తేరుకున్నాడు. ప్రమాదభరిత ప్రమాదాలను దర్శించే పని నాకేమిటి, ప్రమాదభరిత ప్రమదామాలను, ప్రమదలనగా స్త్రీలు, నాకే అవసరం ఈ కామోపభోగ లాలసమతులను దర్శించడానికి, ఎందుకు ఆత్మవిమర్శ. ఇతను బ్రహ్మచారి, ఏకాదశ రుద్రాంశ సంభూతుడు, ఓంకార స్వరూపం హనుమ. కనుక సీతమ్మ కోసం నేను స్త్రీని వెతకవలనంటే స్త్రీల మధ్యనే వెతకాలి కదా, ఆ భావనతో వెతుకుతున్నాను తప్ప నాకు వేరే పనేమి అంటూ సీతాన్వేషణలో సాగుతూ ఉన్నారు. ప్రమాదాలు కాంతా కనకాలు కాబట్టి సాధకునికి ఏ విధమైన పరీక్షలు ఎదురైనా వాటిని ఏ విధంగా అధిగమించాలి అనే విషయంలో ఈ ఘట్టం బోధపడుతుంది. ఆత్మవిమర్శ, సత్యనిష్ట జీవికి ప్రాణాధారం. చంచల చిత్తాన్ని అచంచలం చేసి దైవోన్ముఖం కావిస్తే అది అచంచలాచలం అవుతుంది. అది ఏ శేషాచలం కదా, ఆలోచించాలి సీతారాం. దానిపై ఉండేది భగవంతుడే కదా. మనస్సు కోరికలను నిరోధిస్తే, కోరికలు నాగులు కాబట్టి, విషయ వాసనలు కాబట్టి, ఆ మనస్సే శేషశైల వాసుని చేరదీస్తుంది కదా. పదం బహు సున్నితమైనటువంటిది. లోతుగా ఆలోచించే ప్రార్థన. ఆ హృదయంపై సూర్యోదయం అవుతుంది కదా. ఆ మనస్సే చలిస్తే సూర్యాస్తమయం అవుతుంది. ఆలోచించాలి సీతారాం, ఆచరించాలి. ప్రబంధ కావ్యాలలో అత్యంత ప్రభలతో నిరుపమానమైనటువంటిది ఈ కావ్యం. నేటి విశ్లేషణ చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం వివరణ మనకు అందిస్తున్నారు స్వామి. వాల్మీకి మహర్షి వర్ణించినటువంటి శృంగారం తదుపరి వచ్చినటువంటి ప్రబంధాలకు అన్నింటికీ ప్రాణమై, ఆయువై, ఆలంబనయై నిలచింది అనుటయే ధర్మయుక్తం. అందుకే కాళిదాసు అంటాడు, కవి అన్నవాడు కళా పిపాసి తప్పక వాల్మీకి రామాయణాన్ని చదివి తీరవలి అంటారు స్వామి. రావణుడు నిద్రిస్తూ ఉండగా ఆ బంగారు దీపాలన్నీ కూడా వెలుగులు చిమ్ముతో రాక్షస కాంతలను రెప్పపాటు వేయక దర్శిస్తున్నాయా అన్నంత అద్భుతంగా ఆ దీపరాజములన్నీ వెలుగుతూ ఉన్నాయి. కారణం, ఒకవేళ రావణుడు మేల్కొంటే ఆ దీపాలు కూడా ఆ స్త్రీరత్న సుమహారాన్ని దర్శించలేవేమో, అలా భీతిల్లుతాయేమో. ఇది రావణుని యొక్క పరిస్థితి. ఆ విధంగా స్త్రీలను, కన్యలను బందీలుగా తీసుకొని వస్తే ఆయా స్త్రీలకు సంబంధించినటువంటి రాజులు యుద్ధానికి వస్తారని, రావణుని యొక్క పన్నాగం కాబోలు అని, అది వారిని నైజమై ఉండవచ్చు కదా. ఎందరు ఎలా వచ్చినా, ఎవరిని ఎలా తెచ్చినా రాముని ఇల్లాలేటువంటి సీతమ్మ దర్శనం మాత్రం కాలేదు. చాలా ముఖ్యమైన ఘట్టంలోకి మనలో తీసుకెళ్తున్నారు స్వామి. బిభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య యదీదృశీ రాఘవ ధర్మపత్ని ఇమాయథా రాక్షస రాజభార్యా సుజాత మస్యేతి సాధుబుద్ధే. రావణుని యొక్క వైభవానికి ఆశ్చర్యపడి, రావణుని వైభవానికి ఆశ్చర్యపడ్డాడు. ఆ స్థితిలో ఉన్నాడు హనుమ. ఈ వివరణ చాలా లోతైనటువంటిది, గమనించ ప్రార్థన. ఆ స్థితిలో ముచ్చు కానటువంటి స్థితిలో మెచ్చుకునేటువంటి ధర్మమే ప్రాణంగా, నాదంగా నిలిచినటువంటి హనుమ రావణుని యొక్క అంతఃపురంలో ఉత్తమోత్తమైనటువంటి స్త్రీలను, సుందరీమణులను, రావణుని యొక్క భార్యలను అందరినీ దర్శించాడు. ఆ నారీజనం అంతా ఎలా ఉన్నారో మనం గమనించాం. మళ్ళీ చెప్పుకునే పని లేదు కదా. వారిని చూసి ఎలా అనుకుంటున్నాడు, శత్రువులకు కూడా హితము చేయవాడు మారుతి కాబట్టి ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకి ఇక్కడ ద్యోతకమవుతుంది. ఈ రావణుడు ఎల్లప్పుడూ ఎట్లు తన కాంతలను ఎడబాయకై ఉన్నాడో
ప్రాణం పెట్టి వినమనవి. అద్భుతమైనటువంటి శ్లేష మనకి ఇందులో ఉన్నది. ఈ రావణుడు ఎల్లప్పుడూ ఎలా తన కాంతలను ఎడబాయిక ఉన్నాడో అట్లే సీతయు రాముని ఎడబాయిక ఉండునట్లు, అట్లే సీతయు రాముని ఎడబాయిక ఉండునట్లు ఆవిడను రామునకు అర్పించినచో రావణుని సంపద అవిచ్ఛిన్నమై ఉండును కదా. అతను విరోధే కావచ్చుగాక, అతను ఒక తప్పు చేశాడు కావచ్చుగాక, దాన్ని సరిదిద్దుకునే మార్గం ఉంది కదా. తప్పు చేయని వారు ఎవరు కనుక చేసినటువంటి తప్పును గ్రహించి దాన్ని మరల చేయక దాన్ని సరిదిద్దుకొని ప్రాయశ్చిత్తం ఆచరించి స్వామికి సీతమ్మను అప్పగించినట్లయితే ఇతడు బ్రతికిపోతాడు కదా. ఈ శ్లోకభావం ఇంకా సూటిగా చెప్పుకుందామా? రావణుని భార్యలు ఎలా ఉన్నారో శ్రీరాముడు ధర్మపత్ని అయిన సీత కూడా అలాగే ఉంటే, ఈ అలాగే ఉంటే అండర్లైన్, అలాగే ఉంటే ఎలా ఉండాలండి? రావణుడి జన్మ శోభిస్తూ ఉండేది కదా, సంపదలంతా నిలిచి ఉండేవి కదా అని సూటిగా దీని భావన. అంటే విశ్లేషణలో పండితులు ఎన్నో రకాల భావాలని వారు చెప్పారండి. కానీ నా మనసుకు ఏమి తోస్తుందో అది నేను చెప్తా ఉన్నాను ప్రయత్నం. రావణుని భార్యలు రావణుడికి వశమై ఉన్నారు. అలాగే శ్రీరాముని భార్య కూడా ఉంటే, అంటే ఎవరికి వశమై ఉండాలండి? ఈ శ్లేష రావణుడికి వశమై ఉండాలా? అలా మారుతూ ఆలోచిస్తాడా? ఏకాదశ రుద్రాంశ సంభూతుడు, కేవలం ధర్మబద్ధమైనటువంటి జీవన విధానం, రామావతారం కోసం దిగివచ్చినటువంటి ఓ అవతార వైశిష్యం, నవవ్యాకరణ పండితుడు ఆలోచించే తీరు అలాగే ఉంటుందా? ఉండదు కదా. మరి ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి? అలాగే ఉంటే అనేటువంటి భావన ఏంటి? వాల్మీకి ఈ పదాన్ని ఎందుకు వాడారు అనేది మనం శ్లేషగా విశ్లేషణ చేసుకుంటే, రావణుడి భార్యలు రామునికి వశమై ఉన్నారు, రావణుడికి వశమై ఉన్నారు. రావణుని భార్యలు రావణుడికి వశమై ఉన్నారు. అలాగే శ్రీరాముని భార్య కూడా ఉంటే, అనగా రావణుడి భార్యలు రాముని వశంలో ఉన్నట్లే రాముని భార్య రాముని వశంలో ఉంటే, ఎవరి భార్యలు వారి వశంలో ఉంటే ఈ గోలంతా ఎందుకండి? రావణ పతనం జరగకుండా ఉండేది కదా, రావణ జన్మ శోభించి ఉండేది కదా. దీనికి కారణం ఎవడు? రావణుడు. ఎత్తుకొచ్చిన వాడు రావణుడు, ద్రోహి రావణుడు. ఈ ఫలితం అనుభవించవలసింది కూడా రావణుడే కదా. రావణ పతనం తప్పి మిగిలి ఉండేది కదా. ఇది శోభ అంటే, జీవించి ఉండడమే శోభ. ఆలోచించాలి సీతారాం. ఇలాగే ఎందుకు భావించాలి? హనుమ నవవ్యాకరణ పండితుడు, రుద్రాంశ సంభూతుడు, శత్రువులు కూడా హితమే కోరుకునే తత్వం త్యాగి, నియమబద్ధ జీవి, మహాజ్ఞాని. రామాయణం రాసినటువంటి మహర్షి వాల్మీకి మహర్షి. అది బ్రహ్మ వరప్రసాదంగా, వాణి కటాక్ష విలాసంగా అమ్మవారు స్వయంగా ఆ నాలుక మీద కూర్చొని వాల్మీకి రాస్తూ ఉంటే వాస్తవానికి రాసుకునేది అమ్మవారే అని నా భావన. రీతి నీతిలో జీవనాడులిట మానవాళికి మహోపకారము మరణము చేసిన ముక్తిదాయకము. నేను రాసుకున్న సుందరకాండలో గేయరాజం. ధర్మాన్ని నూరుపోసే ఈ కావ్యంలో ప్రతి నాయకుని యొక్క ఇల్లాలు అనుకూలవతిగా ఉంటే, ప్రతి నాయకుని ఇల్లాలు అనుకూలవతిగా ఉంటే, లేదా కలిసి ఉంటే, లేదా లొంగి ఉంటే అనే మీమాంసే లేదు, రాకూడదు. అది ధర్మగ్లాని. ఎవరు లొంగినా అయోనిజ సీత, ఈవిడ లొంగరాదు, ఈవిడ జన్మయే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగో అన్నట్లుగా సంభవించినటువంటిది మహాసాధ్వి సీత. హనుమ ఇంతవరకు సీతను చూసి ఉండలేదు. ఆంజనేయునికి సీతమ్మ రూపురేఖలు ఏమాత్రము తెలియవు. అయినా గ్రంథకర్త వాల్మీకి క్షుణ్ణంగా బ్రహ్మ వరప్రసాదంగా తెలుసు కదా. కాబట్టి రావణుని భార్యలు రావణ వశంలో ఉన్నట్లే సీత రాముని ఇల్లాలు కాబట్టి, అలాగే రాముని వశంలోనే ఉన్నట్లయితే ఈ అధర్మం జరిగేది కాదు కదా. రావణుడు శోభగా మిగిలి జీవించి ఉండేవాడు కదా. జీవించిన కన్నా శోభ ఏమిటట అని మాత్రమే సరిపోతుంది. ఇది వాల్మీకి హృదయ భావన. అలాగే ఉంటే అనే ఓ పదం ఇంత ఆలోచనలకు తర్క వితర్కములకు దారి చూపి మన బుద్ధిని సరైన మార్గంలోకి లాగుతుంది. ఇది రామాయణంలో మహర్షి వాల్మీకి యొక్క నిర్మల హృదయం ప్రస్ఫుటమవుతుంది. ఒక పదం చదివి, ఒక శ్లోకం చదివి, ఒక అధ్యాయం చదివి విశ్లేషణకు కూడదు. 24,000 శ్లోకములు క్షుణ్ణంగా చదవాలి. ఇంకా మాట్లాడితే ఇతర గ్రంథాలు కూడా అవన్నీ చదివితే రామతత్వం, గ్రంథకర్త వాల్మీకి యొక్క తత్వం ఏమిటి, ముఖ్య ఉద్దేశం ఏమిటి, ప్రాణం ఏమిటి, అందులో నాదం ఏమిటి, దాన్ని గ్రహించి విశ్లేషణకు పునుకొనక పోవుట సాహసం అవుతుంది. కనుక రాముని మీద
రాగం కానీ రావణుడిపై ద్వేషం కానీ రామాయణ రచన సాగలేదు. అలా చేయవలసిన అవసరం ఆ మహర్షులకు, ఆ జ్ఞానులకు, ఆ తత్వ సంపన్నులకు లేదంటే లేదు. అన్నీ సత్యదర్శనములే, అన్నీ ప్రామాణికములే. అలా కాకపోయినా ప్రతి నాయకుని వైభవ ప్రాభవములను గూర్చి ఇంతగా వర్ణించే పని లేదు కదా. నాయకుని ఆకాశంలో నిలిపి ప్రతి నాయకుని కించపరిచే విధానం ఈ కావ్యంలో కానరాదు, అది కావ్యం అనిపించబడదు. రామాయణంలో సామాజిక ప్రయోజనం అణువణువు నిండి ఉన్నది. ప్రతి సన్నివేశం సర్వకాల సర్వావస్థలలో సామాజిక శ్రేయోదాయక సూక్తి ప్రబోధమే. చదవండి సీతారాం, ఆలోచించండి, ఆచరించండి సీతారాం. ఆలోచించే విధానంపై లోతులు అవగతమవుతవి తప్ప ఎలా ఆలోచిస్తే అలాగే దర్శనమిచ్చి తాను ఆదిగా, అనంతంగా, ఆద్యంతరహితంగా, ఆనందంగా, బ్రహ్మస్వరూపంగా, విశ్వాత్మగా సాక్షాత్కరిస్తుంది రామాయణం. అస్తు. ఇంతకంటే నేను మాత్రం ఏ పదాలు వాడగలను? అందుకే రాముడన్నా, రామాయణమన్నా, రామనామమన్నా అంత ప్రసిద్ధి. భారతీయులకు ప్రాణం, జీవన వేదం, నాదం. హిందువుగా జీవించు, హిందువుగానే మరణించు, హిందువునని గర్వించు. విషయానికి వద్దామా? సీతాదేవి ప్రాతిపత్య గుణములు, విశిష్ట సంపదలు కాబట్టి అవన్నీ ఉన్నటువంటి ఉత్తమ స్త్రీ కనుక, ధర్మ రూపం కనుక ఆమెకు ఎట్టి వ్రతభంగము కలుగరాదు, కలుగదు. కలిగితే ధర్మ గ్లాని అవుతుంది. గొప్ప వంశంలో పుట్టినటువంటి రావణుడు ఇంత నీచ కార్యానికి ఒడగట్టినాడు. ఆమెకు మిథ్యావాదమును సృజింపజేసి ఉన్నాడు కదా అని మిక్కిలి దుఃఖిస్తూ ఉన్నాడు. ఓ పసి హృదయం ఇక్కడ దర్శనమిస్తోంది. మాత యందు శిశువుకు ఉండవలసినటువంటి ధర్మం, ఆ జ్ఞానం, ఆచరణ, మమకారం, ఆ భక్తి, ఆ శ్రద్ధ, ఇవన్నీ ఇలాగనే ఉంటాయి. ఇంతవరకు 8వ సర్గ వరకు 435 శ్లోకములు, ఈ 9వ సర్గలో 73 శ్లోకములు వెరసి సూక్ష్మంగా 508 శ్లోకములు సంపన్నం చేసుకొని దశమహ సర్గ 54 శ్లోకముల సారాంశాన్ని ముచ్చరించుకునే ప్రయత్నంగా అది రావణ శయన మందిరం. సీతాన్వేషణలో సాగుతూ ఉన్నారు హనుమ, మారుతి దాన్ని దర్శించారు. ఆ రావణ శయన మందిరాన్ని, అది స్ఫటికమయం, శ్రేష్టాలంకృత మయం, మణి సోపానములు, హేమగవాక్షములు, సుందర గజదంత చిత్రంబులు, స్వర్ణరేఖల పృథ్వీ చిత్రం, స్వర్ణరేఖలతో పృథ్వీ చిత్రం అలా రారుతూ ఉన్నటువంటిది. వజ్ర స్థగిత స్తంభయుక్త పచ్చల బండలు, వైడూర్య భరితములైనటువంటి పాదపీఠములు. అదొక ఉత్తమోత్తమ శయ్యా ఆసనం అనగా మంచం. తారాధిపతి సన్నిభ పాండువర్ణ ఛత్ర చామర విలసితయది. తెల్లని గొడుగు చంద్రుని వల్ల మెరుస్తూ ఉన్నదట. సూర్యప్రభాభాసమానంబులై స్వర్ణ జాలావృతంబునై అశోక పుష్పాలంకృతంబునై ఉన్నది ఆ శయ్యాసనము. ఆ శయనమునకు 4 వైపులా స్త్రీలు చామరలు వీస్తూ ఉన్నారు. విలాసభరిత దివ్య పరిమళాలు శోభాయమానంగా శోభిస్తూ ఉన్నది ఆ శయ్యా వేదికపై. పొట్టేలు చర్మం అనగా తోలు పరచబడి ఉన్నటువంటి పరుపులు, హంస తూలికలు, రథ్య అధిక శ్రమతో ఒడలు మరచి ఆ శయన వేదికపై పడి ఉన్నాడు రావణుడు. ఎలా ఉన్నాడండి? నల్లని మేఘం వల్ల నల్లని మెరుస్తూ ఉన్నటువంటి మేలికుండలములు దాల్చి, ఎర్రని కన్నులు, విశాల భుజములు, బంగారు పీతాంబరం, పరిమళించు రక్త చందనం అయిపోతలు కలిగినటువంటి వాడై ఆకాశములో మెరుస్తూ ఉన్న మేఘం వలె దివ్యాభరణ భూషితుండునే సముద్రమును మధించి నిశ్చలంగా ఉన్న మందర పర్వతం వలె అలసి నిద్రిస్తూ ఉన్న రావణుడు చూశాడు హనుమ సీతాన్వేషణలో. నిశ్వసంతం యథానాగం రావణం వానరర్షభ ఆసాద్య పరమోద్విగ్న స్నోన్పా సర్పత్సుభితవత్. నిశ్వసంత యథానాగం రావణం వానరర్షభ. బుస కొట్టుచున్నటువంటి మహాసర్పం వలె రావణుని యొక్క శ్వాసలు నడుస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యాడండి. ఒకంత దూరంగా వెనుకకు అలా జరిగినట్లుగా జరిగాడు హనుమ. అలా వేరొక వేదికపైకి చేరి
రావణుని పరిశీలనగా దర్శిస్తూ ఉన్నాడు. మదపు వాసనలు వెదజల్లుతూ గంధ గజము సలయేటిలోని ప్రవేశింపగా, గంధ గజము మత్త గజము సలయేటిలోనికి ప్రవేశింపగా దాని వాసన జాడ మాత్రముచే వెరచి ఇతర గజములన్నీ కూడా ప్రవేశింపజాలక ఆ సలయేరు కాంతగా ఉన్నట్లే రావణుని యొక్క సైన్యం వలన ఆ పాన్పు భయం వలన అన్యులు చేరరాక, ఆ పాన్పును అన్యులు చేరరాక ప్రత్యేకంగా శోభిల్లుతా ఉన్నది ఆ శయన మందిరం, ఆ శయన వేదిక. అంత తేజోరాశిగా వెలుగొందుతున్నాడు రావణుడు. మస్తకం తొలగినటువంటి బంగారు కిరీటం, తలపై కిరీటం ఉంది, అలాగే పడుకున్నాడు. ఆ కిరీటం కాస్త తొలగింది, పక్కకు జారింది, ఒకవైపుకు వరిగి ఉన్నది. అది బాహువులు లేక ఇంద్రధ్వజములా అన్నట్లుగా బంగారు భుజగీతులతో ఇంద్రధ్వజము వలె ఉన్నాయి రావణుని యొక్క బాహువులు. రావణుడు చాలా చేతులు దాల్చి పడుకున్నాడు. స్వామి సమయం సంపన్నం చేస్తున్నారు. దయచేసి ఈ ఛానల్ రామా టీవీ సబ్స్క్రైబ్ చేయ మరీ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ప్రార్థన. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.